హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కున పడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే దేవుడైన యేసు ప్రభువారు మనకేం చెప్తున్నారు? ఆయనే మనకు ఆధారంగా ఉంటారు, మన కాళ్ళు ఎప్పుడు చిక్కున పడకుండా దేవుడు కాపాడుతాడు అని. సో మన జీవితంలో మనం ఏదైనా డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు, లేదంటే ఏదైనా ముఖ్యమైన డెసిషన్స్ ఖచ్చితంగా మనకు దానివల్ల మన జీవితం అనేది ఆధారపడుతుంది అనే డెసిషన్స్ ఏదైనా తీసుకుంటున్నప్పుడు, లేదంటే ఏదైనా చిన్న డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు అయినా కానీ మనము ఫస్ట్ చేయాల్సిన పని దేవుడైన యేసు ప్రభు వారి యొక్క కన్సెంట్ తెలుసుకోవడం. ఆయన ఇష్టం కాదా, ఆయన చిత్తమా కాదా అనేది మనం తెలుసుకొని ముందుకు సాగాలి. అలాగ చేయకుంటే మనకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవుడైన యేసు ప్రభు వారి చిత్తం ఉంటే, ఆయన ప్లాన్లో ఉంటే మనం తీసుకునే డెసిషన్ మనము గొప్పగా ఆశీర్వదింపబడతాము, మనకు ఎదురే లేకుండా ఉంటుంది. అదే అలా లేదనుకో, దేవుడైన యేసు ప్రభు వారు అయినప్పటికీ కూడా మనల్ని ఆశీర్వదిస్తారు, కానీ మన విల్ని ఫోర్స్ చేసినట్టు అవుతుంది. అలాగ చేయడం వల్ల మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చు, కానీ దేవుడైన యేసు ప్రభు వారు మొత్తానికైతే ఎండింగ్ అనేది గొప్పగానే చేస్తాడు. కాబట్టి మనం దాని గురించి చింతపడాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు దేవుడైన యేసు ప్రభు వారి యొక్క చిత్తమా కాదా అనేది మనం తెలుసుకొని ముందుకు సాగితే అది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దేవుడైన యేసు ప్రభు వారే మనకు ఆధారము, ఆయనే మన కాళ్ళు చిక్కున పడకుండా కాపాడుతాడు. ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ, ప్రార్థన ఆలకించే తండ్రి, మొరాలకించే దేవ, యేసయ్య, మేము ఏదైనా డెసిషన్స్ తీసుకునే ముందు మీ చిత్తమా కాదని తెలుసుకునే స్వభావాన్ని మాకు దయచేయండి. యేసయ్య, మేము మీ చిత్తాన్ని ఎరిగి దాని తగ్గట్టుగా జీవించేందుకు మాకు ఆ స్వభావం దయచేయండి. మీరు మాతోనే ఉండి మమ్మల్ని నడిపించండి. ఈ వాక్యం వింటున్న అందరినీ ఆశీర్వదించండి. వారికి ఉండే ఇబ్బందులు, వేదనలు, రోగాలన్నింటినీ తీసివేయండి. వారు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని తమ సొంత రక్షకునిగా అంగీకరించేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడైన యేసు ప్రభువు వారు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.